హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిలోషా డైరీస్. సో నా స్టైల్లో డబుల్ కా మీటా అని చెప్పాను కదండి. ఫస్ట్ అయితే నేను ఏం చేస్తానంటే ముందు ఒక బౌల్లో సరిపోనంత షుగర్ తీసుకుని ఒక 5 minutes అలా నానబెట్టుకుంటా అండి. దాని తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మనం షుగర్ సిరప్ రెడీ చేసుకుంటాం కదా, అలా రెడీ చేసుకుంటాను. తర్వాత యాజ్ యూజువల్ అందరూ చేసేలాగానే ప్యాన్లో నెయ్యి వేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఫ్రై చేసుకుంటాం కదా. సో ఆ నెయ్యి అలా కడగానే ఫస్ట్ నేనైతే కొంచెం కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పులు వేస్తున్నాను అండి. 2 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా, అప్పుడు నేను జీడిపప్పులు వేస్తాను అండి. ఆ జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి కదా. దాని తర్వాత యాక్చువల్లీ కిస్మిస్ కొంతమంది వేయరు, బట్ నేనైతే ఒక్క 4-5 వేస్తాను. అందు గురించి కిస్మిస్ అవన్నీ అయిపోయాక పక్కకు తీసేసుకోవడమే బౌల్లోకి. సో మీన్వైల్ మన షుగర్ సిరప్ కూడా అదే పాకం అంటారు కదా, కొంచెం మన చేతికి అంటుకునేలాగా పాకం వస్తుందో లేదో చూసుకుంటున్నాను. అది ఇంకొంచెం 5 నిమిషాలు పడుతుంది. ఇప్పుడు నేనైతే బ్రెడ్ని 4 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను అండి. నేను ఇక్కడ మిల్క్ బ్రెడ్ తీసుకుంటున్నాను. అలాగే నేను ఎడ్జెస్ కూడా ఏం తీయనండి, ఆ ఎడ్జెస్ కూడా వేసేస్తాను. సో ఇప్పుడు మనం బ్రెడ్ని ఫ్రై చేసుకోవడం కోసం కొంచెం నెయ్యి వేసుకొని, నాది కొంచెం పెద్ద ప్యానే కాబట్టి నేను అన్ని బ్రెడ్ పీసెస్ వేసేస్తున్నాను అండి. మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ కొంతమంది ముక్కలుగా ఇష్టపడతారు, కొంతమంది బాగా మెత్తగా చేసుకొని తింటారు, అలాగే కొంతమంది చిన్న చిన్న ముక్కలుగా ఇష్టపడతారు కదా. నేనైతే బాగా మెత్తగా చేసేస్తానండి, అలాగా ఇష్టము మాకు. సో ఇప్పుడు ఈ షుగర్ సిరప్ని తీసుకొచ్చి ఇందులో పోస్తాను. ఇక్కడ కూడా 2 ఆప్షన్లు ఉన్నాయి. మళ్ళీ బ్రెడ్ పీసెస్ తీసుకెళ్ళి ఆ షుగర్ దానిలో అన్న వేసుకోవచ్చు, లేదా అదన్నా తెచ్చి ఇందులో పోసుకోవచ్చు. నేను టైం టేకింగ్ కదా అదంతా ఒక్కొక్కటి తీసుకెళ్ళి అందులో వేయడం అని దాన్నే తెచ్చి ఇందులో పోసేస్తానండి. అందుకే ఇది నా స్టైల్ అన్నాను. సో నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు అది కొంచెం బ్రెడ్ నానుతుంది కదా, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుంటున్నాను అండి. మీకు పెద్ద పెద్ద ముక్కలుగా తినడం ఇష్టం అయితే అలాగే వదిలేసుకోవచ్చు. సో అది కొంచెం ఫ్రై అవ్వగానే మనం ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఫుల్ ఆఫ్ మిల్క్ పోస్తున్నాను అండి. బ్రెడ్ని బట్టి మనము మిల్క్ అడ్జస్ట్ చేసుకుంటూ పోసుకోవాలి. సో ఆ మిల్క్ కూడా ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మనం మగ్గించుకున్నాం అంటే దగ్గరకు అయిపోతుంది కదా, సైడ్స్ నుంచి అంతా వదిలేయడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత మనము ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి, అవన్నీ తెచ్చి ఇందులో వేసేసుకోవడమే. సో వేసేసుకున్నాక మన దగ్గర ఇవి ఉంటుంది కదా ఇలాచీ, అది ఉంటే ఆ పౌడర్ వేసుకోండి, లేదంటే ఒక 2 ఇలాచీలు ఇలా దంచుకొని వేసుకుంటున్నాను నేను. అది అంటే యాలుకలు, తెలుగులో గుర్తు రాలేదు నాకు సడన్గా. సో అది కూడా వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ తీసుకున్నాను కాబట్టి నాకు కొంచెం లైట్ వైట్ కలర్లో వచ్చింది. మీరు ఏ బ్రెడ్తో అయినా ట్రై చేయొచ్చు, అన్ని బ్రెడ్స్తో బాగానే ఉంటుంది.